మాట్లాడరాదే. మేము కూలీలు ఏం మాట్లాడడం, మాకేమవుతుంది? నువ్వే రైతులాగా నువ్వు కూలీలా చెబుతున్నావు. మనం ఎన్నో వార్డు? 7వ వార్డు. 7వ వార్డు గుర్రాలపాడులో ఉన్నాం మనం. ఓటేసారా అండి? వేసారా? ఇంకేయలేదా? చెప్తారా? చెప్పొచ్చా? ఎలా ఉంది మొదటిసారి ఓటేసినప్పటికి ఇప్పటికి? ఏమన్నా దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో మార్పులు ఏమైనా వచ్చినాయి అనిపించిందా? సంవత్సరాల తరబడి ఓట్లు వేస్తున్నారు కదా, రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేస్తున్నారు అసలు దేశం మీద? ఎలా అనిపించింది? చెప్పలేదు కదా. సరిగ్గా పనిచేస్తున్నారా వాళ్ళు? సరిగ్గా పనిచేస్తున్నారు అనిపించిందా? మామూలు చేస్తున్నారా? అసలు చేయట్లేదా? ఏమనిపిస్తుంది? సరే చేసినా చేయకపోయినా ఓట్లు ఉన్నాయి కాబట్టి వేయాల్సిందే. చేసినా చేయకపోయినా చేయాలి. ఓట్లు వస్తున్నాయి కాబట్టి వేయాల్సిందే. నేను చేస్తే చేస్తారని చెప్తారు, సరిగ్గా చేయట్లేదని దాని సారాంశంగా ఉంది. ఓకే. మీరే పార్టీ కల్లా 7వ వార్డు గుర్రాలపాడులో ఉన్నాం. టీఆర్ఎస్ హడావుడి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్తా కొద్దిగా కాంగ్రెస్ హడావుడి కూడా ఎంటర్ అవుతా ఉంది. ఓటేశారా? వేసామండి. ఎట్లుంది? ఎటు అనుకూలంగా అనిపిస్తుంది? ఎటు లేదు, రెండు తటస్థంగా మంచిగా ఉన్నాయి. దగ్గర ఉంది. చెప్పలేము, మనం అయితే వేయలేం కండి. అందరూ చెప్పలేము ఎవరు ఎట్టేస్తారు. రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తుంది ఎవరు గెలిచేది. ఓకే. ఎల్లుండి అట్టుందిగా ఎన్నిక? ఎల్లుండి పొద్దున్నే మీరు రాని మళ్ళీ చెప్తే గెలిచిన తర్వాత. ఓకే. ఏడో వార్డు ఏదిలాపురం మున్సిపాలిటీలో 7వ వార్డులో ఉన్నాము. రెండు పార్టీలు ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ నడుస్తూ ఉంది. పోలింగ్ చాలా ప్రశాంతంగా నడుస్తూ ఉంది. ఎవరి క్యాంపెయిన్ వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తాం. వీళ్ళు జనసేన కూడా రేస్లో ఉంది ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ టీం అంతా కూడా జనసేన పార్టీ వాళ్ళు. ఏమీ ఆ గాజు గ్లాస్ అవి వినేవి కాబట్టి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. సో వీళ్ళంతా పవన్ కళ్యాణ్ టీము, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. సో వాళ్ళు కూడా కంటెస్టెడ్లో ఉన్నారు. ఏందిరా ఓటేసావా? ఎటుంది? మీ పార్టీ ఉందా టీఆర్ఎస్ ఉందా? మొగ్గు చూడాలి. మీ యూత్ ఎంతమందికి ఉన్నాయి ఓట్లు? వేస్తున్నారా మీ యూత్ ఓట్లు? ఎంపీ ఎన్నికల్లో అసలు ఓట్లు ఎట్లా? సాయంత్రం 5 దాకా ఉన్నట్టుందిగా. అదేనా? ఏంటి ఎట్లుంది? ఇటు అస్తానికి ఉందా, కారుకు ఉందా? ఎటు మొగ్గు ఉంది? కాంగ్రెస్కే మొగ్గు ఉందా? ఎన్ని ఓట్లు ఉన్నాయన్న ఐడియా ఉందా మీకు? ఇక్కడ ఈ 7వ వార్డులో 1300 కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు మీ యూత్? 1300 ఓట్లు ఉన్నాయి 7వ వార్డులో. కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు రావచ్చు అనుకుంటున్నారు? మొగ్గు అయితే కాంగ్రెస్కి అంటున్నారు కదా.
ఇంకా మాట్లాడతారా? అవును, మీ యూత్ యంగ్స్టర్స్ ఎక్కువ ఓట్లు వేయడానికి రావట్లా, ఏంటి కారణాలు ఏమన్నా ఐడియా ఉందా? అంతేనా? లోకల్ ఎన్నికలకి వేస్తున్నారు, ఎంపీ ఎన్నికలకి అసలు రావట్లేదు ఎందుకు? గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డు కౌన్సిలర్లు అంతేనా? ఓకే ఓకే అని మాట్లాడతారు. ఇంకా ఏంటి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీ గుర్రాలపాడుకు సంబంధించి? రోడ్లు, డ్రైన్లు అన్నీ ఉన్నాయా? ఏమైనా లేవా? మాట్లాడతావన్నా? ఏం గుడి పెండింగ్? ఏం గుడి నేను చెప్పు, నేను రికార్డు చేస్తున్నాను. రామాలయం, శివాలయం అడుగుతున్నారా? ఇవన్నీ పార్టీని అడుగుతున్నారా, గవర్నమెంట్ని అడుగుతున్నారా? ఎంత పెండింగ్? ఎంత అయితే ఖర్చు అయితే ఫినిష్ అయితే కంప్లీట్ అయితే? ఓపెనింగ్ ఒకటి. ఇంకేమన్నా డబ్బులు అవసరం పడ్డదా దానికి సంబంధించి? మరి ఊళ్ళో వాళ్ళు తలాయం తీసుకుంటారా, దాన్ని రాజకీయ పార్టీని అడుగుదాం అనుకుంటున్నారా లోకల్ యూత్? ఇప్పుడు పరిస్థితి ఏంది? ఊరికి సంబంధించి గుడి ప్రధానంగా. మరి ఈ సంవత్సరం మరి శివరాత్రి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున కాకుండా వచ్చే సంవత్సరానికి పెద్ద ఎత్తున వేడుక చేస్తారు. బొడ్రాయి కూడా వేసుకున్నాను. పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి కదా, 2 సంవత్సరాల ప్రోగ్రాంలు ఉన్నాయి మీ ఊరికి. ఓకేనా మరి? 2 పార్టీల వాళ్ళు. ఏ పార్టీ? కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఇచ్చారా? ఊళ్ళో ప్రధానమైన సమస్యలు బొడ్రాయి, శివాలయం, రామాలయం 3 ప్రధానమైన. 1-2 సంవత్సరాలు పెట్టట్టు ఇది కంప్లీట్ అయ్యేసరి. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఓకే రైట్. ఏం పేరు నీ పేరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా, పవన్ కళ్యాణ్ పార్టీయా? ఫ్యాన్సేనా? ఓకే సార్ చెప్పండి, మీ పేరేంటి? పరికిపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచ్. ఓకే ఓకే. ఏంటి గ్రామ సమస్యలు ఏమున్నాయంటే? వార్డుగా అయింది గ్రామమే, కొత్తగా ఏర్పడాడు మున్సిపాలిటీ, ఫస్ట్ ఎన్నికలు కాబట్టి. ఇంకేమైనా ఉన్నాయా? అన్ని సమస్యల పరిష్కారం అయ్యాయి? అంటే నేను లోకల్ కాదు, ఇన్ఛార్జి వచ్చారా? కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎట్లుంది పరిస్థితి? లోకల్ సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చేశారా? గుర్రాలపాడులో ఏం సమస్యలు ఉన్నాయని మీ కాంగ్రెస్ పార్టీ? ప్రధానమైన సమస్యలు చాలా మందికి ఇందిరం ఇల్లు కావాలి, అలాగే రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఏదిలాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ఈ మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది. అలాగే 7వ డివిజన్లో అధికార పార్టీకి ఓటేసి గెలిపిస్తే ప్రజలకు మంచి జరిగిద్దనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఇక్కడ నిలవబడ్డ మహేష్ అన్న ఉత్సాహవంతుడు, యువకుడు, అందరికీ సేవా మార్గంలో నడిచే వ్యక్తి. ప్రజలందరూ కూడా మహేష్ అన్న గెలిపించుకోవాలని ఆకాంక్షతో ఉన్నారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ మీద గెలవబోతున్నారు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 300 పైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనం గుర్రాలపాడు 7వ డివిజన్ వార్డులో ఉన్నాము. విజువల్స్ మనం చూస్తున్నాము. మీ పేరు చెప్పండి. నా పేరు ఎర్రమల్ల శ్రీనివాసరావు, 7వ వార్డు శ్రీవారి నగర్. గుర్రాలపాడులో 7వ వార్డులో 2 పోలింగ్ బూతులు పెట్టడం వల్ల స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్స్ అందరూ చాలా చక్కగా ఓటు వినియోగించుకున్నారు. ఉద్యోగులు ఎక్కువ మంది ఉదయం పూటనే క్యూ లైన్ లేక ముందుకే వచ్చి ఓటు వినియోగించుకున్నారు. ప్రభుత్వం కూడా 2 వార్డులు 2 పోలింగ్ బూతులు పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. గతంలో ఒకటే పోలింగ్ బూత్ ఉండేది, ఈసారి 2 బూతులు పెట్టడం వల్ల స్వేచ్ఛాయుతంగా చాలా చక్కగా ఎక్కువ మంది లైన్లో క్యూ లైన్ లేకుండా ఈజీగా సాఫీగా జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్గా తీసుకెళ్ళండి. డైరెక్ట్గా పోలింగ్ ఆఫీసర్తో మాట్లాడి డైరెక్ట్గా తీసుకెళ్ళండి. మనం గుర్రాలపాడు పోలింగ్ స్టేషన్ పాయింట్ల దగ్గరలో ఉన్నాం. 50 మీటర్లు 60 మీటర్ల దూరంలో. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం.
ఏ ఛానల్ అండి? మీ పేరు చెప్పండి. నా పేరు ఉండేటి కృష్ణ. ఏ పార్టీ తరఫున? నేను కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నాను. మాది 7వ వార్డు. ఎట్లుంది పరిస్థితి? ఇక్కడైతే పోలింగ్ మాత్రము 90% జరుగుతుంది. అందరూ దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఓట్ వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. గుర్రం మహేష్ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని ప్రజలు బ్రహ్మరథం పట్టే విజయ ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేమందరూ ఓటర్ల మనుషులకు విజ్ఞప్తి చేస్తాం.